హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఋషి సారు కొత్త సినిమా లాంచ్ చేశారు కదా, ఆ సినిమా పేరు, ఆ సినిమా డీటెయిల్స్, అలాగే గుప్పుడంత మనసు 2 వస్తుందా రాదా, అలాగే చాలా మాట్లాడాలి. మనల్ని ఋషి సార్ మోసం చేశారా, లేకపోతే ఎందుకు ఈ విధంగా జరగాల్సి వచ్చింది, ఋషి సార్ సక్సెస్ అవుతారా లేదా, కన్నడ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి, మన తెలుగులో హీరోలు హీరోయిన్లు సీరియల్ నుంచి పోయిన వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మాట్లాడదాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గుప్పడంత మనసు మనకి ఎంత భారాన్ని మీకు ఇచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ నాకు మీరు తెలుసా అంది, సీరియల్ చూసేదే మానేసినారంటేనే అర్థమవుతుంది నాకు మీరు ఎంత బాధపడతా ఉంటారో ఏమనేసి. ఇక మనము సీరియల్ గురించి మర్చిపోతాం కంప్లీట్గా. గుప్పడంత మనసు 2.0 వస్తుందా రాదా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు సినిమా మనకు వాళ్ళు పోస్టర్ వదిలిండేది సమ్మర్లో వస్తుందనేసి చెప్పారు. సమ్మర్ అంటే 8 నెలలు పడుతుంది. ఇంకా 8 నెలల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తాను. కానీ నాకు ఒకరు మెసేజ్ చేశారు నిన్న. ఏమని మెసేజ్ చేశారంటే నాకు ఒకరు మెసేజ్ చేశారు, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో గుప్పుడంత మనసు 2 వస్తుంది అనేసి మనకు చెప్పారు వాళ్ళు. అక్కడ చెప్పారు కదా వాళ్ళు, అక్కడ చెప్పినప్పుడు ఒకవేళ వచ్చినా కానీ టీవీలో రాకపోవచ్చు. గుప్పుడంత మనసు 2 టీవీలో రాకపోవచ్చు. ఎందుకు రాదు టీవీలో అనేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ టీవీలో వచ్చేది టీఆర్పీ వచ్చేది మహా అయితే 4 నుంచి 5 వరకు వస్తుంది. అది కాకుండా సీరియల్ని ఎట్ట పడితే అట్ట తీసినారు, మళ్ళీ అదే స్టోరీని పెడితే మాత్రం జనాలు చూడరు. కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఫ్యాన్స్ అనేవాళ్ళు మనకి నెట్లో ఎక్కువ చూస్తారు కాబట్టి, ప్రతి ఒక్కరు నెట్లో ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ నెట్లో మనకి మార్నింగ్ వచ్చేసిందంటే, లేకపోతే ఇప్పుడు అగ్నిసాక్షి సీరియల్ వస్తుంది. అగ్నిసాక్షి కూడా మంచిగా పోతుంది, అసలు మామూలుగా పోవట్లే, మంచిగా పోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మంచిగా పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సీరియల్ అనేది రోజు ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఋషి సార్ బిజీ అయినా కానీ సీరియల్ అనేది రోజు ఉంటుంది. ఇదే సిరీస్ అనుకోండి, గుప్పుడంత మనసు సిరీస్ అని పెట్టుకుందాం. అగ్నిసాక్షి అనేది ఎలాగో అదేవిధంగా గుప్పుడంత మనసు సిరీస్ అని పెట్టుకుందాం. ఆ సిరీస్ అని పెట్టుకున్నాం అంటే కరెక్ట్గా వాళ్ళు 10 ఎపిసోడ్లు కావాలన్నా ఒకే రోజులో షూట్ చేసేయచ్చు, ఒక రోజులో లేకపోతే 2 రోజుల్లో షూట్ చేసేయచ్చు. ఇంకా 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ 10 రోజులు రావాలన్నా కానీ మనకి ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాం. ప్రతి ఫ్రైడే 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం మా అయితే. ఇప్పుడు ఒక 3 రోజులు తీసినా కానీ షూటింగ్ 12 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. ఒక నెల దినాల్లో వాళ్ళు 3 రోజులు కేటాయిస్తూ ఉంటారు. అప్పుడు ఏం టెన్షన్ లేదు, 3 రోజులు ఆరంగా కేటాయించవచ్చు. ఇప్పుడు యథావిధిగా సీరియల్ జరుగుతూ ఉంటుంది. సీరియల్ అంటే సినిమా లాగానే అది కూడా, ఎందుకంటే మనకు అక్కడ వస్తుంది కదా, టీవీలో రావట్లేదు కాబట్టి ఆ సీరియల్ అన్న సిరీస్ అంటాం, దాన్ని సిరీస్ అంటాం. కాబట్టి ఆ విధంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు ఒకరు మెసేజ్ చేస్తారు, వాళ్ళకి నేను మెసేజ్ క్లారిటీ ఇస్తాను ఈ విధంగా జరుగుతుంది అనేసి. మళ్ళీ దీనిపైన గుప్పుడంత మనసు 2 వస్తే అలా ఉంటుంది అనేసి కూడా స్పెషల్ వీడియో చేస్తాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రియమైన నాన్నకు ప్రేమతో అనేసి ఋషి సార్ మనకి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, మీరు హీరోగా ఎల్లకాలం వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా సబ్స్క్రైబర్ల తరపు నుంచి కూడా, అలాగే గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా. ఎందుకంటే అందరూ వచ్చి చెప్పలేరు, కెమెరా ముందుకు వచ్చి మీరు సక్సెస్ అవ్వాలి సార్ అనేసి ఎవరు చెప్పలేరు. కానీ అందరి తరపున, ఇప్పుడు నా గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే మీరు అంచెలుగా ఎదిగి మీరు మంచి హీరో అవ్వాలి, ఒక టాప్ ప్లేస్లో హీరోగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. మీ సినిమా రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, దేనికైనా సరే మేము రెస్పాండ్ అవుతాం. మేమంతా లైక్లు చేస్తాం, మీ వీడియోని అంతా ఫార్వర్డ్ చేస్తాము, అంతా హెల్ప్ చేస్తాం సార్ మీకు. మీరైతే బాగా యాక్ట్ చేయండి, మాకు అదే చాలు. ఎందుకంటే మన వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళని మనము పైకి తేవడంలో మా తెలుగు వాళ్ళకి మించి ఎవరు లేరు సార్, వేరే వాళ్ళు ఎవరు లేరు. మీకు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కానీ మేము మిమ్మల్ని దేవుడి కన్నా ఎక్కువగా ఆదరించాం, నిజం చెప్తాను. ఈ విధంగా చేసాం. మీరు కన్నడలో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తాం చూడండి, అప్పుడే మీరు ఎక్కేశారు సార్, ఒక్కొక్క మెట్టు ఎక్కేశారు. అసలు మా మనసులో అంతా గెలిచేశారు. ఎందుకంటే నేను కన్నడ ఒకటే చాలు అనుకొని మీరు ఆపలే చూడండి, అప్పుడే మీరు ఒక మెట్టు ఎక్కేశారు, సినిమాలో సక్సెస్ అయిపోయినట్టే మీరు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన కేజీఎఫ్లో యష్ గారు ఉన్నారు కదా, యష్ గారు కూడా ఇప్పుడు ఋషి సార్ లాగానే సీరియల్ తీస్తున్నారు. ఫస్ట్ సీరియల్ తీసుకుంటాం, మంచి డ్రెస్సులు వేసుకొని, వాళ్ళు అడగను కూడా అడిగారంట, కొంతమంది అడిగారంట, నువ్వు వచ్చే డబ్బులంతా ఎందుకు ఈ విధంగా బట్టలు పెట్టుకొని, బట్టలు ఎందుకు వేసుకొని, బట్టలు ఇచ్చేసేస్తా ఉన్నావు, బట్టలకే పెడేస్తా ఉంటావు, డబ్బు ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా, సైట్ కొనుక్కోవచ్చు కదా అనేసి చాలామంది అడిగారంట. ఇది మీరు తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ చెప్తా ఉన్నా మీకు. చాలామంది అడిగారంట. అడిగితే ఎస్ సార్ అని చెప్పారు తెలుసా, నన్ను ప్రాపర్టీ కొనుక్కున్నా కానీ నేను హీరో అవ్వలేను ఎప్పటికీ. ప్రాపర్టీ కొనుక్కొని పనికిరాని గుడ్లు వేసుకొని పోతే నన్ను ఊరు గుర్తించరు అనేసి మంచి గుడ్లు వేసుకుంటా అంటే ఒక డైరెక్టర్ గారు చూసి సినిమా ఛాన్స్ ఇచ్చారు. సినిమా ఛాన్స్ ఇచ్చిన తర్వాత మంచి గ్రిప్ ఉండే హీరో ఇప్పుడు కన్నడలో దాదాపు నెంబర్ 1 హీరో స్టేజ్లో ఉన్నాడు. నెంబర్ 1 హీరో. అసలు కేజీఎఫ్తో అసలు ఇంకా
ప్రపంచం మొత్తం తెలుసు. అసలు కేజీఎఫ్ అనేది సినిమా ఎలా ఉందో ప్రపంచం మొత్తం తెలుసు. ఆ విధంగా ఉంటుంది ఖండాలు. అదేవిధంగా మన తెలుగులో కూడా సీరియల్ హీరోలు చాలామంది పాపం ట్రై చేశారు. కానీ అక్కడ మంచి కథలు ఎంచుకునే దాంట్లో కొంచెం ప్రాబ్లం పడి వాళ్ళు కొంచెము డల్ అయ్యారు నా ఒపీనియన్. ఎందుకంటే కొంచెం సీరియల్ రేట్లో వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యలేదనేసి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పాపము చిన్నప్పటి నుంచి కష్టపడి సీరియల్ యాక్టర్ నుంచి వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఒక సినిమా తీస్తూ ఉంటారు. సినిమా తీసి మనం దాన్ని సపోర్ట్ చేయలేకపోయినా అనేసి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. మన తెలుగు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు మళ్ళీ సీరియల్కి రండి. మీరు మళ్ళీ సీరియల్కి వచ్చారంటే మా లాంటి ప్రేక్షకులు మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఊరు ఏమనేది లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని బిగ్ బాస్ పోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలామంది సినిమాలు నటించారు. మళ్ళీ సినిమాలు నటించిన తర్వాత సినిమాల్లో ఆఫర్ రాలేదనేసి మళ్ళీ వెనక్కి వచ్చి సీరియల్ నటించారు. ఎవరన్నా నటించినా మేము ఆదరిస్తూ ఉంటాం. అది మా నైజం, అది మన తెలుగు వాళ్ళ నైజం. అది అసలు సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు ఆపేశారు ఏమనేసి మనకు డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 4 months షూటింగ్ జరపాల్సి ఉంటుంది. 4 months షూటింగ్లో సీరియల్ షూటింగు అది షూటింగ్ అంటే ఎవరికైనా కష్టమవుతుంది. కానీ ఋషి సారు మంచి చేశాడా చెడ్డ చేశాడా మనల్ని మోసం చేశాడంటే నాకు తెలిసి రాకుండా ఉన్నా బెటర్గానే ఉండేది అనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్లోకి రాకుండా ఉన్నా మనకి ప్రాబ్లం లేకుండా ఉండేది. ఎందుకంటే సీరియల్లోకి రాకుండా అక్కడే ఇప్పుడు మనము మొగల్ రేకుల సినిమా చూస్తామంటే సీరియల్ చూస్తామంటే దాంట్లో దయాగారు ఉన్నారు కదా. దయాగారు మనకు చూపిరు, జస్ట్ ఉన్నారు అనేసి మాత్రం అక్కడికి ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా మన ఋషి సార్ని కూడా చూపించకుండా ఎంజాయ్ చేసింటే అప్పటికే ఎంజాయ్ చేసింటే సీరియల్ ఇంకా మంచి ఎండింగ్ వచ్చిండేదని నా ఒపీనియన్. ఇప్పుడు ఎందుకంటే కావాల్సిన మన వాళ్ళు మోసం చేసినట్టే అవుతుంది. 100% మన వాళ్ళు మోసం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఋషి సార్ని తీసుకొచ్చి రంగాగా పెట్టి మన వాళ్ళంతా కన్ఫ్యూజన్లో పెట్టి మనము ఎప్పుడు తెలుస్తుందా అనేసి కాసుకోన్నాం. మామూలుగా కాసుకోలేదు అసలు. ఆ విధంగా కాసుకోన్నాం మనం. ఆ విధంగా కాసుకోండేటప్పుడు లాస్ట్లో హ్యాపీ మూమెంట్ లేకుండా ఏదో మంత్రంగా కానిచ్చేద్దాం, ఈ షెడ్యూల్తో కానిచ్చేద్దాం అనేసి స్టోరీ ఎట్టబడితే అట్ట రాసుకొని ఉండే స్టోరీని తిప్పించి మళ్ళీ ఇచ్చి రాసుకొని డైరెక్టర్ గారు కూడా ఏం చేయాలో తెలియకుండా డైరెక్టర్ గారు కూడా ఇంకా సరే అనేసి అయిపోజేయాలి, ఏదో ఒకటి 20 ఎపిసోడ్లు రావాలి అనేసి ఆ 20 ఎపిసోడ్ల కోసం ఏదో ఒకటి చేసేసి ఫాస్ట్గా లాగిచ్చేసినారు అనేసి నా ఒపీనియన్. కానీ మన వాళ్ళు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇది మాత్రం 100 to 100% కరెక్ట్. ఎందుకంటే శైలేంద్ర బ్రోకి కూడా తెలియదు అక్కడ సీరియల్ ఎండ్ అయిపోతుందని. శైలేంద్ర బ్రోకి కూడా తెలియదు. శైలేంద్ర బ్రో క్యారెక్టర్ చాలా ఉంది, సీరియల్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అసలు మామూలుగా కథ నేను లైవ్లో పెట్టినప్పుడు కానీ మామూలుగా చెప్పినప్పుడు కానీ అసలు మామూలుగా కాదు. అసలు ఎంత కథ ఉందంటే అంత కథ ఉంది. ఆ కథను కానీ ఎక్స్ప్లెయిన్ చేసింటే చాలా బాగుండేది. కానీ ఒక ప్రాజెక్ట్ హీరో లేకుండా ప్రాజెక్ట్ నడపడం అంటే కష్టం కాబట్టి ఓకే అండి పెట్టండి. అందువల్ల మనకి చెప్తా ఉండేది, అందువల్లనే సీరియల్ ఆగింది అంతేగాని లేకపోతే వేరే కారణం ఏమీ లేదు. దానివల్లనే జరిగింది. మీరైతే టెన్షన్ పడద్దండి. మన ఋషి సార్ని అయితే మనం కంటికి రెప్పలాగా కాపాడుకుందాం. హీరోగా మంచి ఛాన్స్ యష్ గారి లాగా రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ అనాలిసిస్ కానీ నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా సీరియల్ అన్న ఇష్టమైనా సినిమాలు ఏమన్నా ఇష్టమైనా కానీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేశారంటే కొంచెం నాలో ఉండే టాలెంట్ నన్ను వాళ్ళు గుర్తిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అనుష గారు, లక్ష్మి గారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా షార్ట్ పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ మీరు నాకు లైక్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అసలు ఇప్పుడంతా మన ఫ్యాన్స్ని మర్చిపోయే దాంట్లో మిమ్మల్ని ఇంకా 200% ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుష గారు, లక్ష్మి గారు మీ ఇద్దరికి ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కిరణ్. బాయ్.